అడ్మిట్ చేసుకుంటారు. నమస్తే మాస్టర్. నమస్తే. ఈ రోజు క్లాస్ లో చాలా ప్రశాంతంగా ఉంది మాస్టర్. గత కొద్ది రోజులుగా నాకు ఎనర్జీ ఎక్కువైపోయి ఎంతో వేడి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అర్థం ప్రక్రియ చేస్తున్నప్పుడు నేను ప్రేమిస్తున్నాను. వరలక్ష్మి లాంటి గ్రేట్ మాస్టర్ కూడా ఇబ్బంది పెట్టే ఎనర్జీస్ వచ్చాయి, ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బంది ఇప్పుడు తొలగిపోయాయి. అంటే ఎప్పుడు పెద్ద పెద్ద మాస్టర్లు అయినా కూడా మీరు మిమ్మల్ని కూడా అంటే చిన్న మాస్టర్లు అయినా పెద్ద మాస్టర్లు అయినా మిమ్మల్ని మాయలోకి లాగడానికి ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అది మనం కొద్ది రోజులు ఉంటాం, మాస్టర్ సహాయంతో బయటకు వస్తాం, మనం నమ్మితే బయటకు వస్తాం. అది మాయ. చెప్పండి. నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను, దయచేసి నీకు సరిపోదు కృతజ్ఞతలు అనేటప్పుడు కళ్ళంత నీళ్ళు అసలు ఆగలేదు మాస్టర్. ఆనందపాలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇది కదా నువ్వు చేయాల్సింది, ఏదో చేస్తూ వదిలేసావు అని చెప్పడానికి తర్వాత హృదయ ప్రక్రియలో నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను, దయచేసి ఈ 4 సంకల్పాలు చేస్తున్నాను మాస్టర్. అసలు నేను పూర్తి ప్రశాంత స్థితిలో వెళ్ళిపోయాను. అసలు నాలో ప్రతి అణువు కూడా పూర్తి రిలాక్స్ చేయలేదు. మీ వాయిస్ మీరు ఎంత ప్రశాంతంగా చెప్తున్నారో నాకు అంత చాలా ప్రశాంతంగా వినిపించింది. కనీసం ఫ్యాన్ సౌండ్ కానీ అసలు ఏది వినిపించలేదు. ప్రతి అణువుకు రిలాక్స్ అయిపోయింది మాస్టర్. అంత అద్భుతంగా ప్రశాంతత మీ మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత రిలాక్స్ గా అయిపోయింది. చాలా ఏదన్నా విలువైన వస్తువు పోగొట్టుకున్నాం, దాని గురించి చాలా తపన పడుతున్నాం. అది దొరికిందంటే ఎలా ఉంటుంది ఆనందం? అంతే. చాలా ఆనందంగా ఉంది మాస్టర్. ప్రశాంతత అయితే మరి అసలు చెప్పలేనంత ప్రశాంతత వచ్చింది. మీరు వరలక్ష్మి గారి వీడియోస్ అన్ని చూడండి, కావాలంటే మొత్తం అన్ని ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూడండి. ఇలా ఎప్పుడు ఆవిడ మాట్లాడదు. అంటే ఇంత ప్రశాంతంగా అనిపించింది, ఏదో సాధించాను అన్న తపన ఇప్పుడే చూస్తున్నాం. అంటే చాలా అనుభవాలు అయ్యాయి, కానీ మధ్యలో వేరే సరికాని శక్తులు అడ్డుకొని దాన్ని లాక్కోవడం జరిగింది. అవన్నీ ఇప్పుడు బద్దలు కొట్టుకొని మళ్ళీ బయటికి రావడం జరిగింది. అదే ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మీరంతా కూడా. అన్ని వర్క్షాప్లకి హాజరయ్యే మాస్టర్ అన్ని వర్క్షాప్లు, ఏ వర్క్షాప్ వదిలిపెట్టకుండా ఎన్నో ప్రయోగాలు చేస్తూ నాతో పాటుగా ఎన్నో చేస్తూ వచ్చినా కూడా అర్థం ప్రక్రియ కొన్నాళ్ళు చేయకుండా ఉండేలాగా పరిస్థితులు సృష్టించబడ్డాయి, అడ్డుకోబడ్డాయి. ఎందుకంటే ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఒక బుల్లెట్ లాగా దూసుకుపోతున్నప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా కూడా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అవన్నీ బద్దలు కొట్టగలిగే ఏకైక అస్త్రం అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ. ఈ రెండు ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద శక్తి అయినా మిమ్మల్ని అడ్డుకోకుండా పక్కకు జరగగలిగేది మీరు ఇవి చేసినప్పుడే. అది ప్రపంచాన్ని శాసించే ఎంత గొప్ప సరికాని శక్తి అయినా సరే. ఓకే మాస్టర్, ఇంకా చెప్పండి. మూలాధార చక్రం సంకల్పం చేస్తున్నప్పుడు అన్ని మీవే అనిపించింది మాస్టర్. అద్భుతం. మూలాధార చక్రం చేస్తున్నప్పుడు అన్ని నీవే. అంటే ఏంటి దాని అర్థం? మనకు మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉండడం వల్ల మనం ఇతరుల మీద ఆధారపడుతూ నేను దేవుణ్ణి కాదు, మీరే దేవుడు, నేను గొప్పవాడిని కాదు, మీరు గొప్పవాళ్ళు అని ఇతరులని గొప్పవాళ్ళుగా మనం చూపిస్తూ వచ్చాం. అది కాదు, నువ్వే దైవానివి, నువ్వే గొప్పవాడివి, నువ్వు కూడా గొప్పవాడివే, నువ్వు కూడా దైవానివే అని చెప్పడానికే అలాంటి అనుభవం వచ్చింది. అన్నీ నీవే. చెప్పండి. చాలా ఆనందంగా ఉంది మాస్టర్. అన్ని బదులు కొట్టుకొని నాపై నమ్మకం ఉంచి క్లాస్కి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. క్లాస్కి వచ్చారు కాబట్టి బదులైతే. థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై నొక్కండి. థ్యాంక్ యూ.